మనుషుల కంటే జంతువులు జీవితాన్ని బాగా అర్థం చేసుకుంటాయని ఎప్పుడైనా అనిపించిందా? ఈ 5 జంతువుల కథలు విన్నాక, మీరు జీవితాన్ని వేరేలా చూడటం మొదలుపెడతారు. ఇప్పుడు మన మొదటి కథ, ఇది మనకి ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. తోడేలు అరుపు. ఈ కథ మనకి ఒక ముఖ్యమైన విషయానికి చెబుతోంది. ఎవరైనా ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తే వెంటనే జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే, వాళ్ళ ప్రవర్తన వెనుక కనిపించని బాధలు ఉండొచ్చు. ఒక అడవిలో ఒక తోడేలు ప్రతి రాత్రి చంద్రుణ్ణి చూసి అరుస్తుండేది. మిగతా జంతువులు దాన్ని చూసి నవ్వేవి. అది చంద్రుణ్ణి చేరలేదు. అయినా ఎందుకు అరుస్తుంది? అని. ఒక వృద్ధ జింక మాత్రం చెప్పింది. అది చంద్రుణ్ణి చేరడానికి కాదు, తనలో ఉన్న ఒంటరితనాన్ని బయటపెట్టడానికి అరుస్తోంది. ఆ మాట విన్న జంతువులు మొదటిసారి అర్థం చేసుకున్నాయి. ప్రతి అరుపు వెనుక ఒక బాధ ఉంటుంది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మనుషులను అర్థం చేసుకోవడం, వాళ్ళని వినడం చాలా ముఖ్యం. ఇంకో కథ, గద్ద ఎత్తు. ఈ కథ మనకి ఒక నిజం గుర్తు చేస్తుంది. ఎత్తుకు ఎదగడం ఒంటరిగా సరిపోదు. ఆ ఎత్తులో నిలబడగలగడం కూడా సమానంగా ముఖ్యము. ఒక గద్ద చాలా ఎత్తుకు ఎగిరేది. అది అందరిని చిన్నగా చూస్తూ గర్వపడేది. ఒక రోజు భారీ తుఫాను వచ్చింది. ఎంత ఎత్తులో ఉందో, అంత బలంగా గాలి దెబ్బ తగిలింది. చివరికి అది దిగివచ్చి ఒక చెట్టు మీద కూర్చుంది. అక్కడ చిన్న పక్షులు సురక్షితంగా ఉన్నాయి. అప్పుడు గద్ద గ్రహించింది, ఎత్తు మాత్రమే గొప్పతనం కాదు, స్థిరత్వం కూడా ముఖ్యం. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, గర్వం కాదు, స్థిరత్వమే మనని నిలబెడుతుంది. ఇంకో కథ, ఏనుగు నడక. ఈ కథ మనకి చెబుతున్నది చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. నెమ్మదిగా వెళ్తున్నామనిపించినా, మన ప్రయాణం వృధా కాదు. ఒక ఏనుగు చాలా నెమ్మదిగా నడిచేది. మిగతా జంతువులు దాన్ని చూసి ఎగతాళి చేసేవి. కాని అది ఎప్పుడూ ఆగలేదు. తన రీతిలో ముందుకు సాగింది. ఏళ్ల తర్వాత అదే దారి ఒక పెద్ద మార్గంగా మారింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఈ దారి ఎక్కడి నుంచి వచ్చింది అని. అప్పుడు అర్థమైంది, అది ఏనుగు వేసిన అడుగులే. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మన పీస్ ఎలా ఉన్నా, ఆగకుండా ముందుకు సాగడం ముఖ్యం. ఇంకో కథ, పాము చర్మం. ఈ కథ మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. మనలో చాలా మంది పాత అలవాట్లు, పాత బాధలు వదిలేయలేక ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఒక పాము తన పాత చర్మాన్ని వదిలేయడానికి చాలా కష్టపడేది. అది నొప్పిగా అనిపించేది. కొంతసేపు అది ఆగి, ఇదే సరిపోతుంది అనుకుంది. కానీ ముందుకు వెళ్ళలేకపోయింది. చివరికి అది తన పాత చర్మాన్ని పూర్తిగా వదిలేసింది. అప్పుడు అది కొత్తగా, తేలికగా అనిపించింది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మార్పు కోసం, పాతదాన్ని వదిలేయడం తప్పనిసరి. ఇంకో కథ, పక్షి మరియు ఆకాశం. ఈ కథ మనకి ఒక గొప్ప విషయానికి అర్థం చేస్తుంది. మనకి ఉన్న పరిమితులు నిజానికి బయట ఉండవు, మన ఆలోచనల్లోనే ఉంటాయి. ఒక చిన్న పక్షి ఎప్పుడూ, ఆకాశం ఎంత పెద్దది అని అడిగేది. ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఒక రోజు అది ఎగరడం మొదలుపెట్టింది. ఎంత ఎగిరితే, అంత కొత్తగా కనిపించింది. చివరికి అది గ్రహించింది, ఆకాశం పరిమితం కాదు, మన ఎగరడమే పరిమితం. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మన లిమిట్స్ ని మనమే క్రియేట్ చేస్తాం, వాటిని మనమే బ్రేక్ చేయాలి. ఈ కథలు కేవలం జంతువుల గురించి కాదు, ఇవి మన గురించి. మారాల్సింది ప్రపంచం కాదు, మన ఆలోచనే. ఇవన్నీ కథలు కాదు, మనం జీవించాల్సిన నిజాలు. విన్నాం కదా, ఇప్పుడు మార్పు మన చేతుల్లో ఉంది.